నమస్తే. మరి కాసేపట్లో లొంగిపోయినటువంటి మావోయిస్టులని ప్రెస్ ముంగట ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ పోలీసుల ముంగట, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముంగట మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు, ఒకరేమో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు రాజిరెడ్డి, వీళ్ళు ఇద్దరే కాకుండా వీళ్ళతో పాటు మరో 40 మంది లొంగిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎవరెవరు లొంగిపోయిన్లు, ఎంతమంది లొంగిపోయిన్లు, వాళ్ళు ఆయుధాలతో లొంగిపోయిన్లా, సో దేనికోసం లొంగిపోయిన్లు అన్నటువంటి దానిపైన కాసేపట్లో మీడియా ముంగట మాట్లాడేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో ఇటీవల చూసుకోవచ్చు, నంబాల కేశవరావు మృతి తర్వాత చాలామంది లొంగిపోవడం జరిగింది, చాలామంది చనిపోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే అగ్ర మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే దశాబ్దాల కాలం పాటు ఆ మావోయిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి బడా బడా నాయకులంతా కూడా ఇలా లొంగుబాటుకు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నంబాల కేశవరావు మృతి తర్వాత ఆ బాధ్యతల్ని మోస్తున్నటువంటి దేవుజీ, అలాగే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి రాజిరెడ్డి, వీళ్ళతో పాటు తెరపైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పేరు కూడా వినబడుతుంది. దామోదర్ కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు కూడా స్పష్టంగా వినపడతా ఉన్నాయి. దామోదరు మరి లొంగిపోయినట్టయితే ఇక మావోయిస్టు పార్టీకి క్లోజ్. దామోదరు దరిదాపుగా ఆయనకు వృద్ధాప్యం కూడా ఆయన దరిదాపుగా 65 నుంచి 70 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టు పార్టీలో ఉండలేక వేరే దగ్గర తలదాచుకోలేనటువంటి ఈ స్థితులలో బడే చొక్కారావు కూడా తెలంగాణ పోలీసుల ముంగట లొంగిపోయినటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో దానిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక కేంద్రం ఆపరేషన్ కర్రెగుట్టలు 2, ఆపరేషన్ కగార్ పేరు మీద నిర్వహిస్తున్నటువంటి కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో, వాళ్ళు పెట్టినటువంటి డెడ్లైన్ మార్చి 31 దగ్గర పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక మావోయిస్టు చేసేది ఏమీ లేదు. ఇక కేవలం చేతులు పైకెత్తడం మాత్రమే, సరెండర్ కావడం మాత్రమే ఇక మిగిలిపోయింది వాళ్ళ ముంగట ఉన్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీకి కీలకమైనటువంటి నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీకి దూరం అవుతూ ప్రజాక్షేత్రంలోకి వాళ్ళు వస్తున్నారు. ఇక మనం చూసుకోవచ్చు, తిప్పిరి తిరుపతి దేవుజీ 40 సంవత్సరాల పాటు ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి బడే చొక్కారావు కావచ్చు, ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ వృద్ధాప్యం మీద పడిపోయింది. వాళ్ళు కూడా పోలీసులకి ఏదో దగ్గర ఏదో ప్రభుత్వం ముంగట ఏదో ఆయా సంబంధించినటువంటి డీజీపీల ముంగట లొంగిపోయేటువంటి అవకాశమే కనపడుతుంది. ఇక మార్చి 31 వరకు ఇక ఇప్పటికే ఇలా 24 కాబట్టి దాదాపుగా నెల అటు ఇటుగా ఉన్నది. ఇక ఈ 30-35 రోజులలో మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందించడమే ధ్యేయంగా ఇలా కేంద్ర బలగాలన్నీ కూడా కర్రెగుట్టలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఏమి లేదు, ఇక చేసేది ఏమి లేదు. మావోయిస్టు పార్టీ కొలాప్స్ చేయనట్టే. ఇక ఒకరిద్దరు నేతలు ఏమైనా వాళ్ళు ఇక నమ్మినటువంటి సిద్ధాంతాలకి ఆ విధంగానే కట్టుబడి ఉండి ఇక ప్రాణాలను లెక్క చేయనటువంటి వ్యక్తులు ఏమైనా ఉంటే వాళ్ళు ఇక మరి వాళ్ళు ఏ విధంగా పోరాడతారు అనేది ఇక తెలియదు. కానీ ఒకరిద్దరితోటి ఇక సాధ్యమయ్యేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. కేవలం చేతుల మీద లెక్క పెట్టుకున్నట్టయితే 15 నుంచి 20 మంది లోపట్నే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కనబడతా ఉన్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు, తెరపైకి బడే చొక్కారావు పేరు వినపడతా ఉంది. నేడు దేవుజీతో పాటు రాజిరెడ్డి కూడా లొంగిపోబోతా ఉన్నాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీతో పాటు దాదాపు 40 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసుల కనుసన్నల్లో ఉండగా మంగళవారం వీరు అధికారికంగా లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ కూడా ఇదే బాట పట్టినట్లు తెలుస్తుంది. లొంగుబాటు షరతులపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇవి ఫలప్రదం కావచ్చని, మిగతా వారితో పాటు ఆయన కూడా లొంగిపోవచ్చని తెలుస్తుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందినటువంటి చొక్కారావు తొలితరం మావోయిస్టుల్లో ఒకరు. అంటే దాదాపుగా 40 సంవత్సరాల కింద ఆయన పోవచ్చు. ఆయన కూడా లొంగిపోయేటువంటి పక్షంలో నేపాల్ చేరుకొని ఉండొచ్చని భావిస్తున్న గణపతి, జార్ఖండ్లో ఉన్న పసునూరి నరహరి మినహా మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణ క్యాడర్ అంతా లొంగిపోయినట్లే. ఇక వీళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు. ఇక తెలంగాణ క్యాడర్ నుంచి ఒకరేమో నరహరి, ఇంకోరేమో దామోదర్ బడే చొక్కారావు, వీళ్ళిద్దరే తొలితరం
ఆ నాయకులు తొలితరం వాళ్ళంతా కూడా ఈ ఇద్దరే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ వీళ్ళిద్దరు లొంగిపోయినట్లయితే తెలంగాణ క్యాడర్ అంతా కూడా లొంగిపోయినట్టే. 2026 మార్చి 31 లోపు దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి లొంగిపోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా గతంలో హెచ్చరించడం జరిగింది. ఇదే సందర్భంలో కేవలం ఇక లొంగుబాటు మాత్రమే మిగిలి ఉంది, మనం ప్రాణాలతోటి ఉండాలంటే లొంగిపోక తప్పదని చెప్పేసి మావోయిస్టులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. భద్రతా బలగాలు వీళ్ళంతా కూడా విరుచుకుపడడంతో గత ఏడాది రికార్డు స్థాయిలో దేశంలో 2337 మంది మావోయిస్టులు లొంగిపోయినారు. ఉద్యమం మొదలైన తర్వాత ఒక ఏడాదిలో ఇంతమంది లొంగిపోవడం ఇదే ప్రథమం. మొత్తం మీద 2019 నుంచి 2026 జనవరి 15 వరకు దేశంలో 7409 మంది అరెస్ట్ అయితే 5880 మంది లొంగిపోయినారు. మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న వారిలో తెలంగాణకు చెందిన వారే అత్యధికం. మావోయిస్టులపై పోరాటంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఆరితేరడంతో చాలా కాలం క్రితమే ఛత్తీస్గఢ్కు మకం మార్చిళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఒత్తిడి పెరగడంతో విధిలేని పరిస్థితుల్లో లొంగిపోతున్నారు. రాష్ట్రానికి చెందిన 15 మంది నాయకులతో పాటు మొత్తం 40 మంది వరకు అజ్ఞాతంలోనే ఉన్నారని అంచనా వేసిన తెలంగాణ పోలీసులు వీరంతా లొంగిపోవాలని పదే పదే పిలుపునిచ్చి వీరి ప్రయత్నాలు ఫలించి అగ్రనేతలైనటువంటి దేవుజీ, మల్లా రాజిరెడ్డి తదితరులు కూడా లొంగిపోవడం కూడా జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతమే అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉంది. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని లొంగిపోమని చెప్పేసి, లొంగిపోయినట్టయితే మేము ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటాం, అలాగే వాళ్ళ పైన ఉన్నటువంటి రివార్డును కూడా మేము ఇచ్చి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తామని చెప్పేసి కొంత పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసుల ముందటే లొంగిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చూసుకోవచ్చు, ఇక ఉన్నటువంటి వాళ్ళు మిగిలింది ఎంతమంది అంటే ఇటీవల ప్రముఖ నేతలు లొంగుబాటుకు ముందు రావడంతో మావోయిస్టు దళాల్లో కదలిక వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దేవుజీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటు ప్రకటన తర్వాత తెలంగాణ యూనిట్లో మిగిలిన కీలక సభ్యుల సంఖ్యపై భద్రతా వర్గాలు సమీక్ష చేపట్టాయి. అధికార వర్గాల అంచనాల ప్రకారం రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఫిబ్రవరిలోనే డీకే స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సెక్రటరీ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో పడకాల స్వామి అలియాస్ లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందిండు. డీసీఎం టెక్నికల్ టీం సభ్యురాలు జాడి పుష్ప అలియాస్ రాజేశ్వరి ఒడిశాలో లొంగిపోయిన్లు. ఇంకా 15 మంది మాత్రమే మిగిలి ఉన్నారట. డీజీపీ కార్యాలయం ఈ యొక్క వివరాలను వెల్లడించింది. వీరిలో దేవుజీ, మల్లరాజిరెడ్డి మినహాయిస్తే మరో 13 మంది మాత్రమే లెక్కల్లోకి వస్తున్నారు. వీరిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు, 4 స్టేట్ కమిటీ సభ్యులు, 2 డివిజన్ కమిటీ సభ్యులు, 1 ఏరే కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కేవలం వీళ్ళిద్దరు లొంగిపోయారు కాబట్టి కేవలం ఇంకొక 13 మంది మాత్రమే ఉన్నారట దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే కేంద్ర కమిటీ సభ్యుల్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అలాగే పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నారు. స్టేట్ కమిటీ సభ్యుల్లో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, వార్తా శేఖర్ అలియాస్ మాంగూతు, అలాగే జోడ రత్నబాయ్ అలియాస్ సుజాత, ముప్పాళ్ళ లక్ష్మణరావు సహచరి ఆమె కూడా ఉన్నారట. దామోదర్ తెలంగాణ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక డివిజన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నక్క సుశీల అలియాస్ రేలా, అలాగే రంగబైన భాగ్య అలియాస్ రూపి, ఏరే కమిటీ సభ్యులుగా బాడిషా ఉంగ అలియాస్ మంతు అలియాస్ మాంక, మడివి అడిమే అలియాస్ సంగీత, అలాగే కాశపోగు భవానీ అలియాస్ సుగుణ, కుంజం ఇండమాల్, పార్టీ మెంబర్ ఉత్మి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ ఉన్నారట. కేవలం వీళ్ళే ఉన్నారు, ఇక 13 మందే ఉన్నారు వీళ్ళిద్దరు లొంగిపోతే. మరి ఈ 13 మందిలో మరి ఇంకా ఎవరైనా ఇలా ఇంకా 1-2 డేస్లో ఎవరైనా ఇంకా పోలీసుల ముంగడికి ఏమైనా వాళ్ళు వచ్చినా లేదనేది కూడా చూడాలి. సరే, ఇక వీళ్ళైతే ఉన్నారు. మరి మెయిన్ వ్యక్తులే ఇప్పటికే లొంగిపోవడం జరిగింది, చనిపోవడం జరిగింది కాబట్టి ఇక వీళ్ళు కూడా వాళ్ళ బాటలోనే వచ్చేటువంటి అవకాశమే కనబడుతుంది మ్యాక్సిమం. ఇక భద్రతా వ్యూహాలు కూడా మార్పులు చేసిందట. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, సాంకేతిక పరికరాల ద్వారా ట్రాకింగ్ వంటి ఆధునిక విధానాలతో మావోయిస్టుపై పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అడవుల్లో ఆయుధ సామాగ్రి కదలికలను అడ్డుకునేందుకు చెక్ పోస్టులు, రాత్రి గస్తీలు పెంచినట్టు సమాచారం. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వంటి కీలక నేతలు పట్టుబడడం లేదా లొంగిబాటు చేయడం భవిష్యత్తు పరిస్థితిని నిర్ణయించే అవకాశం ఉన్నది. సరిహద్దు అడవి ప్రాంతాల్లో కొనసాగుతున్న సెర్చింగ్ ఆపరేషన్లు మరికొన్ని కీలక పరిణామాలకు దారితీయొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నది. సో మొత్తానికి మొన్న ఒక 15 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా 4 రాష్ట్రాల డీజీపీలతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఆపరేషన్ కగార్ని వేగవంతం చేయండి, ఇంకా ఉధృతం చేయండి. పెట్టుకున్నటువంటి టార్గెట్ దగ్గరగా పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక్క మావోయిస్టు కూడా ఉండడానికి వీల్లేదు. అవసరమైతుంటే మీరు చంపేస్తారో, లేకపోతే లొంగిపోయేందుకు మీ దగ్గర ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మావోయిస్టుల పైన వాళ్ళ యొక్క కదలికల పైన దృష్టి సారించండి అని చెప్పేసి కీలకమైనటువంటి ఆదేశాలు, అన్ని పర్మిషన్స్ అవుట్రైట్గా ఇవ్వడం జరిగింది అమిత్ షా. దాని తర్వాతనే ఈ 15 రోజుల నుంచి ఇక ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి మావోయిస్టుల యొక్క కదలికల పైన దృష్టి సారించి, అలాగే డ్రోన్లతోటి కూంబింగ్ తోటి పెద్ద ఎత్తున కూడా సర్చ్ ఆపరేషన్ని ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక మనం అడవిలో ఉండి తలదాచుకున్నటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఉద్దేశంతో తిప్పరి తిరుపతి అలాగే రాజిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా లొంగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళతో పనిచేసినటువంటి 40 మందిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి బడే చొక్కారావు కూడా ఉన్నాడా లేడా, మరి బడే చొక్కారావు నేపాల్లో ఉన్నాడు, ఆడిడే ఉన్నాడన్నటువంటి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మావోయిస్టులో ఇంకా కీలకమైనటువంటి నాయకులైనటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా మరి ఏమైనా లొంగుబాటుకి ఏమైనా ప్రయత్నిస్తున్నారా లేదనేది మనం డీజీపీ మీటింగులో ఏమైనా కొంచెం తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.